అందరికీ వందనాలు. దేవుని మాటను మనం నేర్చుకుంటా ఉన్నాం కదా! ఆహ్, పరలోకానికి సమృద్ధి అయిన ప్రవేశం మనం వెళ్ళాలి అనంటే, మన జీవితం ఎలా ఉండాలి అనేది దేవుని మాటలు నేర్పిస్తున్న క్రమంలో మనం చూసినప్పుడు, ఒక పట్టికను పేతురు గారు రాశారు. ఆ రాసిన పత్రికలో నుంచి మనం కొన్ని వారాలుగా ఆ మాటలు ధ్యానిస్తా ఉన్నాం. అందులో భాగంగా భక్తి అందు సహోదర ప్రేమలో సహోదర ప్రేమ అంటే ఎలా ఉంటాది అనేది నేర్చుకుంటా ఉన్నాం. సహోదరులు ఇద్దరి మధ్య కలిగే ప్రేమ మనం చూడగలిగినప్పుడు అలాంటి ప్రేమ కలిగి నేను నడుచుకోవడం ప్రారంభిస్తాను. కాబట్టి ఆ ఇద్దరి మధ్యలో ఉండే సహోదర ప్రేమను మనం చూస్తా ఉన్నాం. అసలు వారు ఎలా నడుచుకుంటారు? వారిద్దరి మధ్య ఉండే కొన్ని పరిస్థితులు మనం ఆలోచించినప్పుడు ఆ ప్రేమ ఎలా ఉంటదో అనేది మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇద్దరు సహోదరులు ఉంటే వారిరువురు మధ్య ఎలాంటి ప్రేమ బంధం ఉంటది అనంటే ఒకరికొకరు నేర్పించుకుంటా ఉంటారు. చిన్నోడు పెద్దోడికి నేర్పిస్తాడు కొన్ని పెద్దోడు చిన్నోడికి ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. వయస్సు వారి ఇద్దరి మధ్య ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి. వయస్సు గ్యాప్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా పెద్దోడు ఏం చేస్తాడు చిన్నోడికి అన్ని విషయాల్లో నేర్పిస్తా ఉంటాడు. పిల్లల్ని కనేటప్పుడు వారిద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉండాలని చెప్తారు అనంటే సుమారుగా ఒక 5 సంవత్సరాల గ్యాప్ ఉండగలిగితే అంటే మొదట పుట్టిన వ్యక్తికి రెండో సంతానం కలిగే వ్యక్తికి మధ్యలో మినిమం 5 సంవత్సరాలు ఉంచగలిగితే చాలా విషయాల్లో చక్కటి బాధ్యతలు నేర్పించడం, పరిస్థితులు నేర్పించడం, పిల్లలకి వారు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటదని చెప్పి చాలా అధ్యయనాలు చెప్తా ఉంటాయి. అందుకే ఒకప్పుడనంటే తెలియక సంవత్సరం తర్వాత సంవత్సరకో ఈత అన్నట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిల్లల్ని కనేసేవారు. ఆ వయసులో పెద్దలకి ఒక 30 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలకి వాళ్ళు చక్కగా 15 సంవత్సరాలు అలా వచ్చేసాయి. ఇప్పుడు 30 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. పిల్లలకి 20 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లి చేసుకున్నోళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారు. అలాంటి క్రమంలో ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు జనరేషన్ అలా ఉంది. మళ్ళీ స్పీడ్ జనరేషన్ వచ్చింది కాబట్టి ఏమన్నా జరగొచ్చు అన్నట్టు జరుగుతా ఉంది. అయితే ఆ అంతరం 5 సంవత్సరాలు మినిమం ఉండగలిగితే చక్కగా వారు ఒకరికొకరు నేర్పించుకోగలిగిన పరిస్థితులు ఉంటాయి. అయితే సహోదరులు ఇద్దరు ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తారు? ఒకరికొకరు నేర్పించుకుంటా ఉంటారు. సహోదర ప్రేమ కలిగి మనం కూడా ఉండగలిగితే మనం నేర్పగలుగుతాం, నేర్పించేలాంటి పనులు మనం చేయగలుగుతాం. అలాంటి జీవితం మనలో ఉండాలి. మేము సెలవులకు ఊరెళ్ళేటప్పుడు నేను సైకిలు మా తాతయ్య గారి పేరు చెప్తే రోజుకి రూ. 10 తీసుకొని అద్దెకిచ్చేవారు. ఓ రోజంతట కూడా ఆనందరావు గారు మనవడినేనంటే ఆహా అని చెప్పి ఆయన ఇంకేం డీటెయిల్స్ అడిగేవాడు కాదు. సైకిల్ ఇచ్చి సాయంత్రం వచ్చినప్పుడు రూ. 10 తెచ్చే అని చెప్పేవాడు. సరే అని చెప్పి నేను సైకిల్ వేసుకొని వచ్చేవాడిని. అలా సైకిల్ వేసుకొని సైకిల్ రాదు. వేసుకొని కొంచెం పొడుగుండేవాడిని కాబట్టి ఆ సైకిల్ మీద వేసుకొని నడిపించుకుంటూ ఏదో తొక్కున్నట్టు ఊరంతా తిరిగేవాడిని. తెల్లవారి సాయంత్రం వరకు. ఆ సైకిల్ పట్టుకొని వచ్చినప్పుడు ఇద్దరు నాకు కనిపించారు. ఇద్దరు కనిపించి నాకప్పుడు సుమారుగా 9, 10 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లలిద్దరికి 6, 7 ఏళ్ళు ఉంటాయి. ఇద్దరు కావాలి పిల్లలు అనమాట. ఇద్దరు 6, 7 ఏళ్ళు ఉంటే ఒకడు సైకిల్ ఎక్కుతున్నాడు, ఇంకోటి వెనకాతలు పట్టుకుని ఆడికి తోస్తున్నాడు. తోస్తా ఉంటే మీకు సైకిల్ వచ్చేట్రా అని అడిగాను నేను. అని అంటే వాళ్ళు అన్నారు, నీకు వచ్చా అని అడిగాడు. మనకు రాదు. రాకపోతే నాకేం చెప్పాలి తెలియక నాకు కొద్దిగా వచ్చినారంటే వాళ్ళు ఏమన్నారంటే మాకు రాదనియా మేము నేర్చుకుంటున్నాం అని అన్నారు. మీ అన్నీకి వచ్చానంటే కాదు ఆడికి రాదు నాకు రాదు, ఆడు నాకు నేర్పిస్తున్నాడు నేను ఆడికి నేర్పిస్తున్నాను అన్నాడు. భలే ఉందిరా మీ తంతు. ఇద్దరు కవల పిల్లలు ఒకే వయసు కలిగిన వాళ్ళు. ఒకడికి నేర్పించుకుంటున్నాడు, ఇంకోటికి నేర్పించుకుంటున్నాడు. నాకు అన్నీ ఉంటే నాకేం చేద్దును, నేర్పిద్దునేమో అనిపించింది నాకు. సాధారణంగా ఒకే వయసులో ఉన్నవారు అయినప్పటికీ వయసులో పెద్ద చిన్న ఉన్నప్పటికీ కూడా వారికి ఏమనిపిస్తుంది అంటే నా అన్నకు నేను నేర్పించేయాలి, నా తమ్ముడికి నేను నేర్పించేయాలి అని ఇది కలుగుతూ ఉంటుంది. ఈరోజు మనం నేర్పించగలిగిన ఆ మంచి ఆ నీతి మనలో ఉందా? ఆ పిల్లలు ఒక పని నేర్చుకునేటప్పుడు రాకపోయినా నేర్చుకోగలిగిన ఇది ఆ ఇద్దరు సహోదరుల మధ్య కలిగిందే.
మనం నేర్పించుకోగలిగిన ఆ నీతి, మంచి ఒక చక్కటి లక్షణం, చక్కటి గుణం మనలో ఉందా? మన నుంచి ఇతరులు నేర్చుకునేటప్పుడు మంచిగా నేర్చుకోగలరా? మనల్ని వెంబడిస్తే మంచి దారిలో నడవగలరా? మన దగ్గర నేర్చుకోవాల్సిన సంగతులన్నీ నేర్చుకుంటే వారు సరైన దారిలో నడవగలుగుతారు అని వారి గురించి మనం చెప్పగలుగుతామా? మనం అలాంటి సహోదర ప్రేమ మనలో ఉండాలి అనంటే మనం నేర్పించేది ప్రతీది కూడా మంచిదయ్యేలాగా ముందు మనల్ని మనం సరిచేసుకుంటాం. మనల్ని మనం బాగు చేసుకుంటాం. మనల్ని మనం క్రమపరుచుకుంటాం. అలాంటి జీవితానికి మనం ఎప్పుడూ కూడా ఎదిగేవారుగా ఉంటాం. ఆ ఇద్దరిని చూసినప్పుడు నాకనిపించింది వచ్చే సంవత్సరం మళ్ళా మేము ఊరెళ్ళినప్పుడు ఒకడు తొక్కేస్తున్నాడు, ఒకడు వెనకాతల కూర్చున్నాడు. అంటే ఆ సంవత్సరం ఇద్దరు ఏం చేశారని? నేర్చేసుకొని ఒకడు తొక్కేలాగా వచ్చే సంవత్సరం వచ్చినప్పుడు నేర్చేసుకోగలిగారు. ఒక సహకారం ఎప్పుడైతే ఒక మనిషి నుంచి మనం పొందుకుంటామో బలహీనుడు బలవంతుడవుతాడు. నిస్సహాయుడు సహకారిగా మార్చగలుగుతాడు. ఒకరు మరొకరికి సహాయం చేసే స్థాయికి ఎదగగలుగుతాడు. ఎప్పుడో తెలుసా? సహకారం నీ ద్వారా పొందుకోగలిగినప్పుడు. నేర్పించగలిగే సహకారం, ఒకరికి తోడ్పాటునిచ్చే సహకారం మన నుంచి గనక ఇతరులకు ఇవ్వగలిగితే వారు ఎదగగలుగుతారు. అంతేకాని బలహీనులను దూరం పెట్టో, వీడికి చేత కాదని పట్టించుకోకో మనం ఉంటే ఎప్పటికీ కూడా మరొకరు ఎదగలేరు, మరొకరు బలం పొందుకోలేరు. ఆ బలం పొందుకోవాలి అంటే తెలుసుకున్న మనం మరొకరికి నేర్పించాలి. మనకి ఆ జ్ఞానం వస్తే మరొకరికి అది పంచాలి. కాబట్టి అలాంటి స్థాయిలో మనం ఉండాలని దేవుని ఆశ. ఆ సహోదర ప్రేమ కలిగిన వారు మనమైతే ఖచ్చితంగా మనం ఇతరులకి మన దగ్గర ఉన్న ప్రతి మేలు, మంచి, క్షేమము కూడా ఇతరులకి నేర్పించగలుగుతాం, పంచగలుగుతాం. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుని ఆశ. ఒకసారి మేము మీటింగ్కి ఒక ప్రదేశానికి వెళ్ళాం. 3 రోజులు ఆ మీటింగ్ అని అంటే 3 రోజులు ఆ చర్చి కింద వాళ్ళ ఇల్లు, ఆ ఇంట్లో ఉన్నాం. ఉండేటప్పుడు సాయంత్రం అయింది, దోమలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ఇంటి తలుపు వేసేసారు. తలుపు వేసేస్తే ఇంకో బ్రదర్ వస్తున్నారు, ఫోన్ చేశారు. మేము కూడా వస్తున్నానంటే సరే రండి అని చెప్పారు. అయితే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఫోన్ చేశారు, బాబు నేను బయట ఉన్నాను, తలుపు తీ అని. నేను ఆ తలుపు తీయడానికి వెళ్ళానండి. ఆ మీటింగ్ ప్రదేశంలోకి వచ్చిన ఆయన లోపల తీసుకురావడానికి నేను వెళ్ళాను. వాళ్ళు తలుపు తీద్దామని లాక్ ప్రయత్నం చేస్తున్నాను, ఆ లాక్ రావట్లే. సాధారణంగా ఉండే లాకులే ఉంటాయి కదా అన్ని లాకులు అని చెప్పి పై తిప్పుతున్నాను, కింద తిప్పుతున్నాను, కానీ తలుపు మాత్రం రావట్లేదు. కాసేపు అక్కడే నిల్చున్నాను. ఈలోపు ఏరా తలుపు దగ్గర ఉండిపోయావా అని అంటున్నారని. అని అంటే తలుపు రావట్లేదన్నా అంటే నువ్వు ఇంజనీర్ రా, తలుపు తీ అన్నారు. ఏం ఇంజనీర్ అయినా ఆ లాక్ ఏంటో తెలిస్తే కదా మనకి ఆ తలుపు తీయడం వస్తుంది. రావట్లేదు, బుర్ర వాడరా కొంచెం అని అంటే చూస్తున్నాను, కింద తిప్పుతున్నాను, మీద తిప్పుతున్నాను, రావట్లేదు. ఒక 10 నిమిషాలు, పావుగంట పట్టిందండి తలుపు తీయడానికి. నెమ్మదిగా ఎలాగో అలా ప్రయాసపడి ఆ తలుపు తీశాను. తీసిన తర్వాత అమ్మయ్య అనుకున్నాను. ఎలా తీసానో మర్చిపోయాను. అన్ని లాకుల్లాగా అది ఉంది వెరైటీగా. ఆయన లోపలికి వచ్చాడు. ఈలోపు ఒక చిన్నోడిని పిలిచాను. పిలిచి దాని సంగతి ఏంటి నాకు చెప్పరానంటే వాళ్ళ ఇంట్లో చిన్నోడు, 2 పిల్లలు ఆయనకి. ఆ చిన్నోడు వచ్చి నాకు ఇది ఇలాగన్నా అలాగన్నా అని చెప్పి రోజు ఇంట్లోనే ఉంటాడు కదా, ఆడికి తెలుసు కాబట్టి నాకు చెప్పాడు. ఆహా ఇలా ఇయ్యాలా, ఓకే అని చెప్పి ఆ లాకు తెలుసుకొని మొత్తానికి ఏదో పజిల్ లాగా ఉంది ఆ లాకు. ఆ పజిల్ లాగా ఆ లాకు తెలుసుకున్నాను, మంచిదే అని చెప్పి. వాళ్ళ ఇంట్లో విచిత్రమైన వస్తువులు ఉన్నాయి. లాకే అలాగుందంటే ఇంట్లో వస్తువులు ఎలా ఉంటాయి? వెరైటీగా ఉంటాయి. చూసిన ప్రతిదీ కూడా కంటికి ఆకర్షణ, అదేదో తెలియదు, నేర్చుకోవాలనే ఆశ. ఇదేంట్రా అనంటే వెంటనే చిన్నోడు మళ్ళీ పరిగెత్తొచ్చాడు. ఈడేంట్రా నాయన, ప్రతిదీ వీడికి తెలిసినాగా ఉంది, ఏంట్రా చెప్పరానంటే కొన్ని చెప్పాడు. ఇది ఎలాగన్నా. ఆహా ఆడు పిల్లోడు చూస్తే 10 ఏళ్ళు ఉంటాయేమో. అన్ని విషయాల పట్ల ఆడికి ఒక అవగాహన, ప్రతిదీ నేర్పిస్తా ఉన్నాడు. నేను నేర్చుకుంటా ఉన్నాను. నేను ఒక డౌట్ అడిగాను అండి. ఏంటనంటే అన్నీ నీకే తెలిసి మీ అక్కకేటి తెలీదా అని అడిగాను. వాళ్ళ అక్కకి 11 ఏళ్ళు, వీడికి 10 ఏళ్ళు. మీ అక్కకేటి తెలీదానంటే ఒక విషయం చెప్పాడండి. వెంటనే వాళ్ళ నాన్నగారు విన్నట్టున్నారు. ఆయన వచ్చి ఇంట్లో ఏ విషయమైనా నేను వాళ్ళ అక్కకి చెప్తాను, వాళ్ళ అక్క ఆ తమ్ముడికి చెప్తుంది. ఇలా ప్రతి విషయం ప్రతి ఒక్కరూ నేర్చుకుంటాం. ఏదైనా ప్రతి ఒక్కరిని అడుగుతాం అని చెప్పారు. అడగడం ఏంటి, నేర్చుకోవడం ఏంటి? తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఏమైనా అడిగి నేర్చుకుంటారా?
నేర్చుకుంటారా అడిగి? ఏది అడగరు, పిల్లలకే నేర్పిస్తారు కదంటే మీరు అడగడం ఏంటన్నా అని అంటే, ఆ అన్న ఏం చెప్తున్నారనంటే, ఈ జనరేషన్కి మనకంటే ఎక్కువ తెలుసు, ఇలా కొడతాడు ఏ కొట్టి సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆడు చెప్తాడు, ఆడు మనకు చదివి చెప్తాడు, అలాంటి జనరేషన్ కదా తమ్ముడు. వాళ్ళ దగ్గర కూడా అడిగితే వాళ్ళు మనల్ని అడగడానికి మన దగ్గరకు వస్తారు, నేర్చుకోవడానికి మన దగ్గరకు వస్తారని చెప్పి ఆ అన్న చెప్పాడు. చెప్తే నాకు అనిపించింది, ఒక కుటుంబంలో ఒక విషయం ఇంట్లో అందరికీ తెలుస్తాయా, కొంతమందికే తెలుస్తాయా కొన్ని పనులు? మీ పక్క వాళ్ళు అడగండి, మీ ఇంట్లో అన్ని పనులు అందరికీ తెలుసా, ఒకరికే తెలుసా అని? ఏం చెప్పారు? అన్నీ తెలుసా? అన్ని అన్ని అందరికీ తెలుసా? బట్టలు కబోర్డ్లో ఉంటాయి, వాటి గురించి ఎవరికి తెలుసు? అమ్మకు మాత్రమే తెలుసు. ఉతుకుతుంది, మడతెడుతుంది, సర్దుతుంది, కాబట్టి అమ్మకు మాత్రమే తెలుసు. టవల్ కావాలంటే అమ్మా టవల్ ఎక్కడా అని చెప్పి అడుగుతాం. నీ బట్టలు నువ్వు ఉతకో, నువ్వు మడత పెట్టవు, నువ్వు సర్దవు, కనీసం ఎక్కడున్నాయో చూసి ఊపుకోలేదా ఇంట్లో అని మనం మనం సరి చేసుకోలేమో. ఆ ఇంట్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళు పెంచిన పద్ధతిని చూస్తే ప్రతి విషయం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలన్నట్టుగా ఆ అక్కకి వాళ్ళ నాన్నగారు చెప్తారంట, ఆ అక్క ఆ తమ్ముడికి నేర్పిస్తుందంట. నేను ప్రతిసారి ఏదైనా అడుగుతుంటే తమ్ముడు ఎందుకు వస్తున్నాడంటే, ఆడెవరికి నేర్పించడానికి ఇంట్లో లేక ఆడు బయట నుంచి ఎవరన్నా వచ్చి అడిగితే అందరికి బయట విషయాలన్నీ కూడా ఆ తమ్ముడు నేర్పిస్తున్నాడు, ఆ చిన్నోడు నేర్పిస్తున్నాడు అనమాట. అలాగా ఒక క్రమాన్ని ఇంట్లో అలవాటు చేసుకొని ఆ అక్క తమ్ముడు ఇద్దరు కూడా అన్ని విషయాల్లో చాలా పరిజ్ఞానం పొందుకున్నారు. అందుకే ఇప్పుడు మనం కూడా సహోదర ప్రేమ కలిగిన నడుచుకోవడం అని అంటే, ప్రతి విషయం పట్ల మనం చక్కటి ఆలోచన కలిగి నేర్చుకోవడానికి ముందు ఉండాలి. ఇంట్లో అన్ని పనుల విషయంలో ఈ బాధ్యత వీరిదే అని కాకుండా అన్ని బాధ్యతలు అందరూ పంచుకొని నేర్చుకునే వారిగా ఉండాలి. పాండమిక్ 2020 కోవిడ్ పాండమిక్ వచ్చింది 1920లో. ఎవరైనా అనుకున్నారా కొంతమంది చనిపోతారని? అనుకున్నారా? అనుకోలేదు. వీళ్ళు చనిపోతారని, వీళ్ళు బతుకుతారని. మనం కూడా ప్రాణాన్ని దాచుకొని బతకాలి అని ఆశతో ఎదురు చూస్తాం. కొంతమంది ఇంట్లో తండ్రులు చనిపోయారు, తల్లులు చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత కుటుంబం పరిస్థితి ఏమైంది అని అంటే చాలా దయనీయంగా మారిపోయింది. అంటే వారికి సహాయం చేసేవారు లేక, పనులు చేసేవారు లేక, తల్లి చనిపోతే ఇంట్లో బాధ్యతలన్నీ ఒకసారి ఏమవుతాయి, ఎలా పడితే అలా మారిపోతూ ఉంటాయి. ఆ పిల్లల బాధ్యత కానీ, ఇంట్లో బాధ్యత కానీ, ఇంటి బాధ్యత కానీ, ఇంటి ద్వారా జరిగించే బాధ్యతని కానీ అన్నీ కూడా ఒకసారి ఆగిపోయినట్టుగా అయిపోతాయి. అలా ఎప్పుడూ జరగకూడదు అని చెప్పి మన సహోదర ప్రేమ కలిగిన వారిగా మనం ఉంటే నేర్పించుకోగలుగుతాం ఒకరికొకరు. ఇంట్లో పనులన్నీ ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు చేయాలా? ఇప్పుడు దాకా చెప్పిందంతా పోయినట్టే, ఆడవాళ్ళు చేయాలంటున్నారు. అందరూ చేయాలా? ఎవరు చేయాలా? అందరూ చేయాలి. చీపురి పొరపాటున మగోడికి పట్టుకున్నాడు అనుకో, ఎత్తి మీద ఒకటేసి అక్కనే ఏమంటారు, ఆడి మగోడే, ఆడికెందుకు ఇస్తావు చీపురి, నువ్వు తుడు అని చెప్పి అక్కనే వెనకాతలు చెప్తా ఉంటారు. మనం నేర్పించాల్సింది ఏంటనంటే, బాధ్యతలు అందరూ పంచుకోవాలి, అందరికీ రావాలి, అందరూ చేయగలగాలి. మగోడు చీపురు పట్టుకోకూడదని ఏమన్నా రాశారా ఎక్కడైనా? కంచం కడకూడదని రాశారా? కొంతమంది పురుషులు ఉంటారండి, ఆ ప్లేట్లో ఎంగిళ్ళు కూడా చెత్త గిన్నెలో వేయరు, అక్కడే పెట్టి చేయి కడుక్కొని వచ్చేస్తారు. ఆవిడ నీ భార్యే కదా, పని మనిషా కాదు కదా, భార్య ఇంట్లో. ఆ ఎంగిళ్ళు తీసుకరేసి డస్ట్బిన్లో వేసి ఆ ప్లేట్ మీద ఆ 2 నీళ్ళు ఎలా వేసి వంపితే ఆవిడ కడగడం ఎంత సులువు, పని తగ్గుతుందా కదా. స్త్రీలకు బాగా అనిపిస్తుంది ఇలా చెప్పాలి పురుషులకి, మా ఆయన వచ్చినా బాగున్ను, మా ఓడు వచ్చినా బాగున్ను అని అనిపిస్తాం. వచ్చినోడు వింటాడేటి, ఆయన అలాగే చెప్తాడు, బయట పనులన్నీ నువ్వు చేస్తావేటి, నేను ఏం చేయట్లేదా, ఈ పని నువ్వు చేయవా అని చెప్పి వీళ్ళు మర్యాదలు వీళ్ళు చెప్పడానికి ఇష్టపడతా ఉంటారు. కష్టం, నష్టం, బాధ వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇది నేర్చుకున్నా బాగున్ను, ఈ పని చేసినా బాగున్ను. అప్పుడు నువ్వు బాధపడి ఎవరో సహాయం కోసం ఎవరో దగ్గరికి వెళ్ళి ఆశ్రయించే బదులు ఒక పని క్రమం అందరూ నేర్చుకోగలిగితే, అందరూ ఆ బాధ్యతను పంచుకోగలిగితే, సమస్య ఇబ్బంది వచ్చినప్పుడు నీకు మరొకరు ఆశ్రయం అవసరం ఉండదు, మరొకరిని సహాయం అడిగే పని అవసరం ఉండదు. సహోదర ప్రేమ కలిగిన వారిగా మనం నడుచుకోవడం అని అంటే, నేర్పించుకునే బుద్ధి మనకి ఎప్పుడైతే వస్తుందో, నేర్చుకునే బుద్ధి ఎప్పుడైతే మనకు వస్తుందో అది మనల్ని
ఉత్తములుగానే మారుస్తుంది తప్ప పనికిరాని వారిగా ఎక్కడ మనల్ని చేయదు. కాబట్టి నేర్చుకునే బుద్ధి, నేర్పించే బుద్ధి మనకు ఉండాలి. అలాంటి బుద్ధి మనల్ని ఏం చేస్తుంది అంటే సరైన దారిలో క్రమంలో మనల్ని ఉంచుతుంది. ఈ భూమి మీద పుట్టినప్పుడు నేర్చుకోవడం ఎప్పుడు చులకనమైన పని కాదండి. అందుకే చెప్తున్నాను, నేర్చుకోవడం ఎప్పుడు, ఏ పనైనా నేర్చుకోవడం ఎప్పుడు చిన్న చూపు చూసే పని, చులకనైన పని కాదు. తెలీదు, నేర్చుకుంటున్నాం. తెలీదు, తెలుసుకుంటున్నాం అనేదే మనం గమనించాలి. భూమి మీద పుట్టినప్పుడు అందరూ కూడా అన్నీ తెలుసుకొని పుట్టారా? పుట్టారా? ప్రతి ఒక్కరూ ఎదిగేటప్పుడు నేర్చుకునే పుట్టారు, అడిగి తెలుసుకునే పుట్టారు, చూసి గమనించే పుట్టారు. ఆ అనుభవాన్ని బట్టి ఇది ఇలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్పి ఆ విషయాలు తెలుసుకునే పుట్టారు. కాబట్టి నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా వెనకడుగు వేయొద్దు, నేర్చుకోవడానికి ఎప్పుడు ముందడిగే వేయాలి. నేర్పించే బుద్ధి మనకున్నదా? నేర్చుకోవడానికి చాలా మంది అడుగులేస్తారు, కానీ నేర్పించే బుద్ధి అందరికీ ఉండదు. వీడు నేర్చుకుంటే ఎక్కడ మనకంటే పైకి వెళ్ళిపోతాడేమో అని ఆలోచన ఉండి చాలా మంది నేర్పించరు. తెలుసుకున్న వారు ఎప్పుడు కూడా నేర్పించడానికి సహోదర ప్రేమ కలిగి ఉంటే తప్ప మరొకరికి నేర్పించరు. నేను లేకపోతే ఆ వ్యక్తి ఏమవుతాడు, నేను చనిపోతే ఏమవుతాడు అనే బాధ్యత ఒక వ్యక్తికి వస్తే ఆ తమ్ముడికి ఎలా అయితే నేర్పించుకుంటాడో ప్రతి విషయం, ఈరోజు మనం కూడా ఆ సహాయము సహకారం అందించి మరొకరు నేర్చుకోవడానికి కావాల్సిన ప్రతి పరిస్థితిని మనం ముందు ఉంచుతూ ఉంటాం. ఒకసారి ఈ మాట చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త. ఈ మాటలు మనం ఫోన్లో కూడా చూడొచ్చు, బైబిల్ లేకపోతే. బైబిల్ ఉంటే ఖచ్చితంగా బైబిల్లోనే తెరిచి చూడడానికి ప్రయత్నించండి. లేని వారు ఈ ఫోన్లో లూక్ చాప్టర్ 15 అని కొడితే వచ్చేస్తుంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఇలా ఉంటారు. 11వ వచనం. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును. సరిపోతుందమ్మా. అలాగే 25వ వచనం చదువు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసుల్లో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్వెన దూడను వధించిననెను. ఒకసారి ఆలోచిద్దాం. ఈ సందర్భం తెలుసు కాబట్టి నేను కొన్ని మాటలే చదివించాను. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు, చిన్నోడు పెద్దోడు. చిన్నోడేమో ఆస్తిని నాకు పంచిపెట్టమని ఇమ్మని అడిగి దాన్ని పాడు చేసి మరలా ఇంటికి తిరిగి వస్తే తండ్రి గొప్ప విందు చేసి అతన్ని చేర్చుకున్నాడు. అప్పుడు పెద్దోడు ఇంట్లోనున్నాడు, పొలంలో నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చాడు. జరుగుతున్న సంగతిని చూసి అయ్యో నేను ఇంట్లోనే ఉన్నాను, నాకెప్పుడు తండ్రి ఇలా చేయలేదని బాధపడిన సందర్భం. ఇంట్లోనే ఇద్దరు పెరిగారు. ఒక్కడేమో తండ్రి బాధ్యతల్ని, పొలాన్ని, ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఎదుగుతున్న వ్యక్తి. మరొక వ్యక్తి సంతోషంగా ఆనందంగా లోకం వెంబడి పరిగెడుతూ లోకం కలిగిస్తున్న మోసాల్లో నడవడానికి ఇష్టపడుతున్న వ్యక్తి. నేను ఏమంటానంటే ఇంట్లోనే ఇద్దరు పెరుగుతున్నారు, కానీ పెద్దోడు చిన్నోడి మీద ఏ ప్రభావితం చూపించలేకపోయాడు అని అంటాను. పెద్దోడు చిన్నోడి మీద ఎలాంటి ప్రభావం కూడా చూపించలేకపోయాడు. తన భక్తి ప్రభావితం చేయలేకపోయింది. తాను చిన్నోడికి ఏం నేర్పించలేకపోయాడు అని అంటాను. ఎందుకనంటే కొన్నిసార్లు ఇంట్లోనే ఒక ఇంట్లోనే పెరుగుతారు ఇద్దరు. అక్క పెరుగుతాడు, తమ్ముడు పెరుగుతాడు, అన్న పెరుగుతాడు, తమ్ముడు పెరుగుతాడు. కానీ వారి గురించిన శ్రద్ధ బాధ్యత తీసుకోరు. నేను సరిగ్గా నడవడం నేర్చుకొని నా తమ్ముడిని నేను పోగొట్టుకుంటే ఎలా? ఒకే ఇంట్లో పెరుగుతున్నప్పుడు వారి బాధ్యత నాకు లేదా? వారి గురించి పట్టింపు నాకు ఉండదా? వారు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఎలాంటి సహవాసంలో ఉన్నారో, ఎలాంటి స్నేహితులు వరకు ఉన్నారనే పట్టించుకునే కనీస లేదా? ఆ తమ్ముడు ఏం చేస్తున్నాడు ఫోన్లో, లేకపోతే ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని పట్టించుకునే ఇదినే నాకు ఉండదా? అన్న తమ్ముడిగా ఉంటుందా ఉండదా? ఉంటుంది. పట్టించుకున్నాడా ఈ అన్న తమ్ముడిని ఎప్పుడైనా? పట్టించుకో కదా. చెడ్డదారి నడిచాడు, చెడ్డ త్రోవకు వెళ్ళాడు, చెడ్డ పద్ధతుల వైపు ఆశ్రయించి ఆఖరికి మరణం దగ్గర వరకు వెళ్ళిపోయాడు తమ్ముడు.
తిరిగి ఆ వ్యక్తిని చేర్చుకుంటే అంటాడు, నాకు ఏ రోజైనా చేసావా అని చెప్పి కంపారిజన్ చేసుకున్నాడు, పోల్చుకున్నాడు. అయ్యో తమ్ముడు చెడిపోయాడే, నా వల్లే చెడిపోయాడు, నేను పట్టించుకోగా చెడిపోయాడు నా తమ్ముడు, సర్లే తిరిగి వచ్చాడు అని ఆనందించక తమ్ముడిని తండ్రి చేర్చుకున్న స్థితిని అసూయపడేలా మారిపోయాడు. ఈరోజు ఓ అక్క, ఓ తమ్ముడు, ఓ చెల్లి, ఓ అన్న, నీకు దేవుడు చాలా విషయాలు నేర్పించాడే, నీ తోబుట్టుకు నేర్పించే బాధ్యత నువ్వు తీసుకున్నావు ఎప్పుడైనా? నీ తోబుట్టుకి బోధించే విషయాల్లో, నేర్పించే విషయాల్లో ఎప్పుడైనా ఆలోచన కలిగి నేర్పించావా? పట్టించుకున్నావా కనీసం వాళ్ళ గురించి? నీకు రావాల్సింది నీకు వచ్చిందా లేదా? బాగా సరిగా పంచారా లేదా? నీకు చెందాల్సి నీకు చెందేయా లేదా? ఇవేనా మనం ఎప్పుడు పోలిక ఆలోచన కలిగి నడుచుకోవడం? దేవుని మాట చెప్తుంది, సహోదర ప్రేమ కలిగిన వారు తనను తాను కాపాడుకుంటూ మరొకరిని సంరక్షిస్తారు, కాపాడుతారు, వారికి నేర్పిస్తారు, ఏది మంచో ఏది చెడో ఆలోచన చెప్తారు. అలాంటి సహోదర ప్రేమ కలిగి ఈరోజు నడుచుకోవాలని చెప్తుంది. ఇంటిలోనే నువ్వు నేర్పించకపోతే బయట వారికి నేర్పించగలమా? ఇంట్లో ఉన్నోడనే పట్టించుకోకపోతే, రక్తం పంచుకొని పుట్టిన నీ వాడినే నువ్వు చూడకపోతే, బయట వాడు ఎలా పడిపోతే పట్టించుకుంటామా? ఆలోచన కలిగి ఉంటామా? వారి గురించిన శ్రద్ధ ఉంటుందా? ఆడెలా పోయినా మనకు అనవసరం కదా, ఆడెలా చెడిపోయినా మనకు అనవసరం. కనీసపు బాధ్యత కూడా మనం తీసుకోలేం మన ఇంట్లో వారినే మొదట మనం పట్టించుకోకపోతే. అలాగా వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఒకరినొకరు ప్రభావితం చేయలేకపోయారు. తన జీవితం ఎంత మంచిగా నడుస్తుందో ఎదుటోడు చూడలేకపోయాడు, ఎదుటోడు పట్టించుకోలేకపోయాడు, ఎదుటోడు గమనించలేకపోయాడు. అలా అని ఈ వ్యక్తి కూడా చొరవ తీసుకొని, తమ్ముడు ఇలా కాదురా, ఇలా రా, ఇలా చేయకూడదురా, అలా చేయాలరా అన్న ఒక మంచి ప్రేమను పంచుకోలేకపోయాడు. ఈరోజు మన జీవితంలో మనం ఎలాంటి ప్రభావితం కలిగిన జీవితం జీవిస్తా ఉన్నాం? మన జీవితాన్ని చూసి ఎవరైనా, అరే ఇలా ఎందుకు బతకలేకపోతున్నాం, ఇలా ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం అని చెప్పి మన గురించి చెప్పలేకపోతున్నారు అని అంటే, మన భక్తి ఉపయోగమైందా, నిరుపయోగమైందా? నిరుపయోగంగానే కనపడతా ఉంటది. కాబట్టి సహోదర ప్రేమ కలిగిన వాడు తను కాపాడుకుంటూ మరొకరిని ప్రభావితం చేసేలా బతుకుతాడు, మరొకరిని ప్రోత్సహించేలా బతుకుతాడు, మరొకరిని దేవుని పక్షంగా ఎలా బతకాలో నేర్పించేలాగా తన జీవితాన్ని ఎప్పుడు కూడా నేర్పించుకుంటూ అన్ని విషయాల్లో క్రమపరుచుకుంటూ ఉంటాడు. ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నామో ఆలోచించండి. సంఘం విషయంలో మనం కూర్చొని దేవుని మందిరం అని భావించి చాలా పనులు పంచుకొని చేస్తూ ఉంటాం కదా, చాలా బాధ్యతలు పంచుకొని చేస్తూ ఉంటాం. ఒక పని తెలిసిన తర్వాత ఆ పని వాళ్ళే నేర్చుకుంటారా, మరొకరు నేర్పిస్తారా? సంఘం విషయంలో ఒక పని నేర్చుకున్న తర్వాత ఆ పని వాళ్ళే చేయాలా, ఎవరైనా చేయొచ్చా? కొంతమందికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే, వాళ్ళకాడ నేనే బాగా చేస్తాను, చూడు ఎలా చేస్తాను, చూడు ఎలా తుడుస్తున్నాడు, చూడు ఎలా మడత పెడుతున్నాడు, చూడు ఎలా పెడుతున్నాడు. ఆడ సౌండ్ సరిగ్గా పెట్టాడు, ఆయన కీర్రమని సౌండ్ అవుతుంది, పట్టించుకోడు, అక్కడే కూర్చుంటాడు. ఎన్ని మాటలు మాట్లాడతామో, ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తామో. నువ్వు వెళ్ళి కూర్చొని చెయ్యనండి ఏం చెప్తాం? వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయటం? చేసినోడిని సరిగ్గా చేయనవక, ఎలా చెయ్యాలో నీకు తెలిసి నేర్పించక, మరొకరిని తయారు చేయక, మరొకరికి ఆ విషయాన్ని బాధ్యత అప్పగించక, నువ్వు రాలేదనుకో ఇంకా పని అలా ఉండిపోవాలి. అవునా? మరొకరికి నేర్పించడం రావాలి, నేర్చుకునే దానికి మరొకరి సలహా అడగాల. ఇలా చేస్తున్నాను క్రమా కాదా, ఇది సరైన పద్ధతా కాదా? నేర్చుకోవాలి, నేర్పించాలి. నేర్చుకోవడానికి విశాలమైన హృదయాన్ని తెరుచుకొని అడగడానికి ఇష్టపడాలి. అలాంటి బాధ్యత, భారము దేవుని మందిరం విషయంలో రావాలి. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తాడు, దేవుని పనులను అలక్ష్యంగా చేస్తే అది మనకి దీవెన లేకపోతే నష్టమా? నష్టం. దేవుని మందిరం విషయంలో ఆ బాధ్యత, క్రమం మనం ఖచ్చితంగా ఒక పని ఇచ్చారంటే దానిలో నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి, దానిలో యథార్థమైన జీవితం మనకు ఉండాలి. అమ్మో ఇది దేవునిది, దేవుని సంబంధమైన పని అని మంచి లక్ష్యం కలిగి మనం బ్రతకడానికి ఇష్టపడాలి. తెల్లవారు వచ్చినప్పుడు అన్న అన్ని గొడ్డ ఏదైనా ఉంటే తుడుద్దామని అన్ని వెతుకుతా ఉన్నారు. మన ఇంట్లో ఒక వస్తువు వాడుతున్నామనంటే దాని శుభ్రత మనకు తెలుసా తెలియదా? ఏం చేస్తాం? మన ఇంట్లో స్త్రీ తనకి ఫ్యాన్ రెక్క అందపోయినా 4 కుర్చీలు వేసుకుని ఎక్కి ఏం చేస్తుంది? ఫ్యాన్ రెక్కని తుడుస్తుంది. ఇంట్లో పురుషుడు లేకపోయినా ఒక కర్ర గొడ్డకట్టు తన ఇంటిని జాగ్రత్తగా కనపరుస్తుంది. ఒక ఇల్లు స్త్రీ గుణవంతురాలని ఎలా చెప్పబడుతుంది అని అంటే, తన వాకిలి చూడాలి, తన ఇల్లు చూడాలి, తన బాత్రూమ్ చూడాలి, తన ఇల్లంతటిని పరిశీలించినప్పుడు ఆమె గుణవంతురాలని చెప్పగలుగుతారు. మరి మందిరం విషయంలో బాధ్యత ఎవరిది?
మందని చెప్పడం కాదు, నాది అని చెప్పగలవా? ఉం? మంది అని అంటే ఏంటి? ఎవడొకటి చూస్తాడులే, ఎవడొకటి చేస్తాడులే. నాది అని అనుకునేటప్పుడు జరిగిందా లేదా అని లక్ష్యం ఉంచుమా. ఆ పని అవ్వాలి, అయిందా లేదో. మన ఇంట్లో మన పని అవ్వాలని అనుకో, ఏం చెప్తాం? మాట్లాడుతున్నట్టు, అమ్మ ఉండమ్మా, ఇంటికి వెళ్ళాలి, వంట చేయలేదు, ఇల్లు వాకిలు తొడలేదు, ఇంటికి వెళ్ళిపోవాలి అని అంటారా అనరా? మన ఇల్లు అయితే ఇంటికి వెళ్ళాలి, తొడవాలి, చేసుకో అని అంటాం. మరి మందిరం విషయంలో, దేవుని సంఘం విషయంలో ఆ బాధ్యత తీసుకోగలమా? నేను ఇక్కడికి వచ్చి అందరు పడిపోయి, నేను ముంచేస్తాను, నేను వెనకాల చేస్తాను, నువ్వు ముట్టుకోకు, నువ్వు తీయకు, నేను చెయ్యి అని చెప్పట్లేదు. ఒక క్రమంలో సంఘమనే కాదు, మనం ఏ ప్రదేశంలో ఉంటే, ఉద్యోగమే చేసేటప్పుడు ఒక నలుగురు ఒక ఉద్యోగం చేస్తున్నారని అంటే డబ్బులు ఇచ్చేస్తున్నాడు, మనం పని చేసేస్తున్నాం, సరిపోతులే అనేది కాదు. నీ వల్ల అతనికి ఏం ప్రయోజనం? బైబిల్ చెప్తుంది, ఒక వ్యక్తి ఎక్కడున్నా సరే ఆ వ్యక్తి చేసే పని వల్ల అతని యజమానుడు ఆనందించాలంట, అతని నాయకుడు సంతోషించాలంట, అతని కుటుంబం సంతోషించాలంట. ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశం అతని ద్వారా లబ్ధి మేలు పొందుకోవాలి తప్ప నష్టాన్ని అనుభవించకూడదు. నువ్వు ఉండి ఎందుకు మా ఇంట్లో వేస్ట్, దండగా అనే మాట అనిపించుకోకూడదు. అలాంటి సహోదర ప్రేమ మనం కలిగి ఉండాలని చెప్పి దేవుని మాట హెచ్చరిస్తా ఉంది. ఈ రోజు మన గురించి మన ఇంట్లో వాళ్ళు ఏ మాట అంటారు? నువ్వు ఉండి వేస్ట్ అంటారా? నువ్వు ఉండడం వల్ల చాలా ప్రయోజనం అని చెప్తారా? మీ పక్కన అడగండి. నువ్వు ఉండడం వల్ల ప్రయోజనం అని చెప్తారా? నువ్వు ఉండి దండగా అని అంటారా? నిజానికి బయటికి ఏం అనకపోయినా లోపల అంతరంగం మాట అదే కాదా? నువ్వు ఉండి దండగా, నువ్వు దేనికి పనికిరా, నువ్వు ఒక పని చెప్తే 2 పనులు చేస్తావు, ఖచ్చితంగా నువ్వు రాకు అని అనిపించుకునే పనులే మనం చేస్తాం తప్ప 2 పనులు చేసేలా నేను ఎందుకు చేస్తున్నాను, మా అమ్మ ఎందుకు ఇలా అంటుంది, నేను నేర్చుకోవాలి, నేను ఆలోచించాలి. నేను ఒక పని చెప్పారంటే అది లక్ష్యంతో చేయాలి, శ్రద్ధతో చేయాలి, బుద్ధితో చేయాలి. మరలా నాకు ఆ బాధ్యతను అప్పగించాలి. నాకు ఒక పని అప్పగిస్తే మళ్ళీ అలా వెనక్కి తిరిగి చూడకూడదు. అలా నేను చేయాలని పుడతదా? ఈ చేయడమే ఎక్కువ, చేతను కొద్ది తిడుతుంది అనే బుద్ధి వస్తుందా మనలో? ఖచ్చితంగా అలాంటి బుద్ధి మనకు వస్తుంది. చేస్తున్న లక్ష్యంగా తల్లిదండ్రులు కూడా నేర్పించుకునే బుద్ధి, క్రమము అలవర్చుకోవాలి. పిల్లలు తల్లే కదా అంటుంది, మరలా చేద్దాం అని ప్రోత్సాహం తెచ్చుకొని ఆ బాధ్యత కలిగి నడుచుకోవడం నేర్చుకోవాలి. తల్లికైతే చేస్తారు, అత్తకో తల్లికైతే ప్రేమ ఉంటుంది, మా తల్లి కదా అత్త అంటే ఒప్పుకుంటారా? అలా ఆయనకి వెంటనే ఫోను, ఏంటి మా అత్త ఎలాగంటుంది, నువ్వేంటి బయటికి వెళ్ళిపోయావు, మాట్లాడడానికి నువ్వు లేవు, ఎవరికి పంచుకోవడానికి నాకు ఎవరూ లేరు, ఎలాగైతే నేను ఇంటికి పోతాను. పురుషుడు ఇంటి దగ్గర ఉండడు, ఎక్కడో ఉంటాడు. ఆడికి ఫోన్ వెళ్తే ఆయనకి ఎలాగుంటుంది? ఆ జాబ్లో ఏమో ఆ యజమాని తినేస్తూ ఉంటాడు, కూలీగ్స్ తినేస్తూ ఉంటారు. ఈ పక్క నీ ఫోన్ వెళ్ళింది అనుకో, మైండ్ స్థిమితంగా ఉంటుందా? తర్వాత ఆయనకి ఏమైనా అనారోగ్యం వచ్చిందనుకో, బీపీఓ, ఎందుకు ఊరికి బీపీ నీకు, మళ్ళీ నువ్వే మాట్లాడడం, నీకు బీపీ ఎందుకు, నీకు ఇదే ఎందుకు, షుగర్ ఎందుకు? నీ మాటల వల్ల కాదమ్మా, మీరు చేసిన దాని వల్ల కదా వాళ్ళకి అనారోగ్యం వచ్చింది. నేర్చుకోవాలి, నేర్పించుకోవాలి అనేటప్పుడు నా ఇల్లుగా నువ్వు ఉన్న ఇల్లుని భావిస్తే నీ ఇల్లు దీవెనకరంగా మారుతుంది. నీ సహవాసం వల్ల వారు దీవించబడతారు, నీ వల్ల ఆ కుటుంబం మేలు పొందుకుంటూ ఉంటుంది. కాబట్టి నేర్చుకునే బుద్ధి, నేర్పించుకునే బుద్ధి మనకి ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, అది సంఘమే అయినా, ఇల్లే అయినా, పని ప్రదేశం అయినా, ఎక్కడైనా కూడా ఆ నేర్పించుకునే ఆ సహోదర ప్రేమ కలిగిన వారిగా మనం నడవగలిగితే మనను బట్టి ఇతరులకి దీవెన, క్షేమం, నెమ్మది కలుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో మనం చక్కటి మాదిరిని చూపించే వారిగా మనం మారాలి. ఒకసారి ఈ విషయాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. నేర్చుకునే క్రమంలో మనం ఒక 2 విషయాలు ఆలోచించాలి. మొదటిది ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగకుండానట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు
పొందనట్టు నీవు అతిశయింపనేలా? సరిపోతుందమ్మా. ఈ మాటలు మనం చూస్తే పౌలు హెచ్చరిస్తూ చెప్తున్న మాటలు ఏంటనంటే, మనం ఒకరిని చూసినప్పుడు ఏం చేయాలో నేర్చుకోవాలి, ఏం చేయకూడదో నేర్చుకోవాలి. ఎలా బతకూడదో, ఇలా బతకూడదురా మన జీవితాన్ని, ఇలా క్రమపరుచుకోవాలి, ఇలా ఉండకూడదురా, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పి మనల్ని చూసి సరిచేసుకోవాలి ఎదుటివారు. అది ఎలా సాధ్యపడుతుంది అని అంటే, ఏదైనా ఒక పని మన చేతిలోకి వచ్చింది అనుకోండి చేయడానికి, ఆ పని ఇంకెవ్వరూ అలా చేయలేరు అనేంత బెస్ట్గా చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు ఇతరులు, ఓహో ఇప్పటి వరకు నేను చేసింది తప్ప, ఇప్పటి వరకు నేను ఇలా చేయలేకపోయానా, చేయాల్సిన పద్ధతి ఇదా, చేయాల్సిన విధానం ఇదా అని చెప్పి మనల్ని చూసి నేర్చుకునేవారుగా ఎదుటి వ్యక్తి మారాలి. అలాంటి స్థితికి మనం రావాలి అని అంటే, మనకి ఏ పని అప్పచెప్పినా బెస్ట్గా చేయాలి. ఏ పని అప్పచెప్పినా ఎలా చేయాలి? బెస్ట్గా చేయాలి. ఇల్లే ఓడవమని అంటే, మరొకరు పేరు పెట్టలేని విధంగా మనం ఇల్లు ఓడవాలి. ఇల్లే తొడవాలంటే మరొకరు ఏం చేయకూడదు? పేరు పెట్టకూడదు. ఒకసారి మేము క్యాంప్ అవుతున్నప్పుడు తొడవండి అని అంటే అందరు తుడిచారండి. అందరు తుడిచి అందరు కింద చూస్తున్నారు, భలేగా ఉంది, ఎక్కడ ధూళి లేదు, ఎక్కడ చెత్త లేదని. కిటికీల నిండా ధూళి ఉంది, కిటికీల నిండా. తల్లి ఎప్పుడైనా ఇల్లు తుడిచేటప్పుడు పిల్లలు గమనిస్తే చీపురు ఏం చేస్తుంది అంటే, ఇలా తుడుస్తూ గోడని ఇలా అంటూ ఉంటుంది. కిటికీ ఏమనంటే ఇలా తుడిచేస్తూ ఉంటుంది పైన. పిల్లల్ని తోడమంటే ఏం తుడుస్తారు? కిందని చూస్తూ బుర్ర ఎత్తరు, కిందని చూస్తూ తుడుతూ ఉంటారు. తల్లి వచ్చి ఇదంతా ఎక్కడే ఉందనంటే, ఇప్పుడు దాకా తుడిచాను, ఇంత చెత్త అక్కడి నుంచి వచ్చిందనంట. పిల్లలు తుడిచినప్పుడు చెత్త అంతా పోద్ది, తల్లి తుడిచినా ఎంత పోయిందో అంత చెత్త వస్తుంది మళ్ళీ. ఎలా సాధ్యం? తల్లి కనుదృష్టి వేరు, శుభ్రతలో తల్లి చూసే దృక్కోణం వేరు. నా ఇల్లు నేను శుభ్రపరచుకోవాలి అనే క్రమం వేరు. పిల్లలు చూసి ఆహా ఇలా తొడవాలా అని చెప్పి పిల్లలు ఏం చేస్తారు? తల్లిని చూసి నేర్చుకుంటా ఉంటారు. సహోదర ప్రేమ కలిగి ఉండేటప్పుడు మరొకరు మనల్ని చూసి ఇలా ఉండాలా, ఇలా చెయ్యాలా అని నేర్చుకోవాలి. మనం బండి తోలితే అమ్మో బాబు ఆళ్ళ తోలొద్దురా బాబు అని అంటారా? ఇలా ఇలా డ్రైవ్ చేయాలంటారా? నా బండి ఎవరిని ఎక్కితే భయపడతారు. మనం కోసే టర్నింగ్లు అవి. ఒకప్పుడు అండి, ఇప్పుడు కొంచెం క్రమపరచబడ్డాను నేను కూడా నేర్చుకుంటూ ఇలా డ్రైవ్ చేయాలి, అలా డ్రైవ్ చేయాలి అని చెప్పి నేను కూడా నేర్చుకుంటున్నాను. మొదట్లో నా బండి ఎవరైనా ఎక్కితే ఆడి కిందన్నా పడిపోతాడేమో అని భయం వేస్తుంది, ఎవరన్నా గుద్దేస్తానేమో అన్న భయం వేసేది. మన స్పీడు, మన టర్నింగ్లు ఆ వయసుకి అలా వెళ్ళడం, అలా వెళ్ళేది బండి. నెమ్మదిగా ఒక్కొక్క విషయాన్ని నేను చూస్తూ గమనిస్తూ నేర్చుకుంటూ ఇలా చేయాలి, ఇలా నడవాలి అని నేర్చుకున్న క్రమం ఒక బెస్ట్గా ఎలా చేయాలనేది నేను కూడా నేర్చుకుంటా ఉన్నాను. అలా మనల్ని చూసినప్పుడు ఒకరు ఎలా చేయాలో నేర్చుకోవాలి, వీటికి దూరంగా ఉండాలో నేర్చుకోవాలి. అలాంటి సహోదర ప్రేమతో పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. బాబు, మీరు ఒకరినొకరు ఉప్పొంగిపోవద్దు, మీరు ఏం చేయాలో అది చేయండి. దేవుని మాటను దాటిపోవద్దు, దేవుని మాటను మీరిపోవద్దు. దేవుడు చెప్తున్న పద్ధతులను అనుసరించడానికి మీరు ప్రేరేపించబడాలి, కానీ తప్పిపోవడానికి ప్రేరేపించబడద్దు. మీరు చేస్తున్న క్రమం తప్పు, ఒకరు తప్పు చేస్తే సరిచేయండి, బాగు చేయండి, గుణపరచండి, అంతే తప్ప నేను మంచిగా చేస్తున్నాను ఆడే తప్పు చేస్తున్నాడని చెప్పి మీరు ఒకరి మధ్య ఒకరు భేషజాలు పెంచుకొని ఆ సహోదర భావాన్ని పోగొట్టుకోవద్దు అన్నట్టుగా హెచ్చరించడం మనం చూడగలుగుతాం. రెండవది ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 41-42 చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 41-42 చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 41-42. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటుమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకుని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థము. ఇక్కడ ఆంద్రేయ పేతురుని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లడం అనేది మనం చూడగలుగుతూ ఉంటాం. నేర్పించే పద్ధతి ఎప్పుడు కూడా ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడమే కాదు, కానీ మరొక పద్ధతి ఏంటంటే, నీకు తెలియనప్పుడు పద నేర్చుకుందామని చెప్పి నేర్చుకునే ప్రదేశానికి తీసుకెళ్ళడం నేర్పించే మరొక పద్ధతి. ఈ సహోదరుడు చేశాడు.
పేతుర్ని, పద మనం నేర్చుకునే పద్ధతి, నువ్వు నా దగ్గర నుంచే నేర్చుకో అని చెప్పలే, మనం నేర్చుకుందాం పద అని చెప్పి ఆ వ్యక్తిని తోడుకెళ్ళాడు. చాలా విషయాల్లో నేర్పించే పద్ధతి, నేర్చుకునే పద్ధతి ఎక్కడ ఆగిపోద్దానంటే, నీకు తెలిసినంత వరకు నేర్పిస్తావు, నిన్ను దాటి ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నాడు అని అంటే నీకు ఎలా ఉంటుంది చెప్పండి? నువ్వు నేర్పించినంత వరకు నువ్వు నేర్పిస్తావు, నిన్ను దాటి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే పర్వాలేదని ఒప్పుకోగలరా? ఇప్పుడు మన చర్చిలో మనకి కావాల్సినంత ఆత్మీయ ఆహారం దొరుకుతుంది, ఇంకా నేను నేర్చుకోవాలి, నా స్థాయి పెరిగింది అని మరొక దగ్గరికి వెళ్తున్నానంటే సేవకుడు ఒప్పుకుంటాడా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, దా నువ్వు ఇక్కడే కూర్చోవాలి, నేనే నీకు బాప్తిసం ఇచ్చాను, నీ తండ్రిని వదిలేస్తావా, నీ తల్లిని వదిలేస్తావా అని ఏం చేస్తారు? రకరకాల మాటలు మాట్లాడతారు. స్కూలు 10వ తరగతి వరకు చదివిన తర్వాత ఏం చెప్తారు? ఇంటర్మీడియట్కి వెళ్ళాలి కాబట్టి స్కూల్ మారరా అని చెప్పి ఇంటర్మీడియట్కి తోలుతారు. అదే ఇంటర్మీడియట్ ఎక్కడ చెప్తారు అక్కడ, అంతేగాని 10వ తరగతిలో నువ్వు ఇంటర్మీడియట్ చదివారా, నువ్వు ఎగ్జామ్లు రాశారంటే పాస్ అవుతాడు? పాస్ అవ్వడు. నువ్వు పాస్ అవ్వగలిగిన స్థాయికి ఎదగాలి అని అంటే నువ్వు నేర్చుకునే ప్రదేశం కూడా మారగలగాలి. నువ్వు నేర్చుకునే స్థాయి, నీ ఆత్మీయ స్థితి సరిపోద్ది, నాకు ఈ భక్తి చాలు అని అంటే పర్వాలేదు, కానీ నీ భక్తి ఎదిగే చోటకి వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి మారినా నీ మాటల కంటే నాకు ఇంకొక మెట్టి ఎక్కడానికి ఆ ప్రదేశం ఉపయోగపడుతుంది, ఆ స్థలం ఉపయోగపడుతుంది, ఆ నాయకుడు ఉపయోగపడతాడని అంటే నీ నాయకుడితో మాట్లాడి, అన్నా నేను ఈ విషయాలు ఇంతవరకు నేర్చుకున్నాను, నేను ఇంకొక మెట్టి ఎక్కాలనుకుంటున్నాను, ఆత్మీయంగా ఒక మెట్టి ఎదగాలనుకుంటున్నాను, నేను దేవుని సంగతులు ఇంకా తెలుసుకోవాలనుకున్నాను, ఆ ప్రదేశంలో వినపడుతుంది, అక్కడ నాకు నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది, నేను ఆ ప్రదేశంలోకి వెళ్తానని చెప్పి పేతురుని ఎలా అయితే ఆంధ్రే తోడుకొని వచ్చాడో అలాగ తోడుకొని వచ్చాడు. నేను ఇప్పుడు చెప్తున్న మాటలు ఇంకో చర్చ నుంచి ఇక్కడ చేసి తీసుకొచ్చామని కాదు, లేకపోతే ఇంకెక్కడి నుంచో చర్చని ఇక్కడ తీసుకొచ్చామని నా బోధ కానే కాదు. నా ఉద్దేశం ఏంటనంటే, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అని అంటే నీ ఆత్మీయ స్థితిని పెంపొందించే ఒక మెట్టి ఎక్కించగలిగే చోటు నీకు తెలుసా? ఇంతకీ నువ్వు ఎదుగుతున్న సంఘంలో నిన్ను ఆత్మీయంగా ఎదిగేలాగా నేర్పిస్తున్నారా, బోధిస్తున్నారా, లేకపోతే భక్తి నేర్పిస్తున్నారా? భక్తి నేర్పించడానికి నీకు సంఘమే అవసరం లేదు, కానీ నువ్వు దేవునిలో ఎదగాలి అని అంటే సహవాసం అవసరం. నువ్వు దేవునిలో ఒక మెట్టి ఎక్కాలి అని అంటే ఆ నాయకుని బోధ, నాయకుని స్థితి, జ్ఞానము, పరిస్థితులు అన్నీ కూడా మనకి అవసరమై మనలో ఒక మెట్టిని ఎక్కిస్తాయి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే ప్రదేశానికి ఎలా అయితే పేతురు తోడుకొని వెళ్ళాడో, ఈరోజు మనం వెళ్ళగలగాలి, ఒక స్థలం దాటి చూడగలగాలి, మన ఆలోచన ఎత్తి చూడగలగాలి, దేవుని సంగతులు ఏంటో తెలుసుకోవడానికి మనం ఎదగలగడానికి ప్రయత్నం చేయాలి. అలాగా పేతురు ఏం చేశాడంటే తోడుకొని వచ్చాడు. మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఒక 7 విషయాలు చెప్తాను. ఆ 7 విషయాలు మనల్ని చూసి ఇతరులు నేర్చుకోగలుగుతారా, ఇంకా మనమే నేర్చుకునే వారిగా ఉన్నామో ప్రయత్నం చేయండి. మొదట కొరింథీయులకు రాసిన పత్రికలోంచి మనం ఒక విషయాన్ని నేర్చుకున్నాం. ఏంటి? మనల్ని చూసి ఏం చేయాలో నేర్చుకోవాలి, దేనికి దూరంగా ఉండాలో నేర్చుకోవాలి. యోహాను సువార్తలోంచి మనం నేర్చుకున్నాం, మన దగ్గర నేర్చుకోవాల్సింది ఇంక లేదు అని అంటే నేర్చుకునే స్థలం వెతకాలి, నేర్చుకునే వ్యక్తుల్ని వెతకాలి అనేది మనం నేర్చుకున్నాం. సో ఇలాంటి నేర్చుకునే క్రమాన్ని మనకు వచ్చినప్పుడు ఒక చక్కటి కట్టుబాటు కలిగిన జీవితం మనకు ఉంటుంది. ఆ జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక 7 విషయాలు చూద్దాం. మొదటిది ఏంటంటే సరైన క్రమం మనకు ఉంటుంది. మీ పక్కలతో చెప్పండి. మన జీవితంలో సరైన క్రమం ఉంటుంది, అది మనం ఇతరులకి నేర్పిస్తాం. మనకి ఇంకా కొద్ది ఉంటే అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. క్రమం అంటే ఏంటి చెప్పండి? క్రమం అంటే దేంట్లో క్రమం ఉండాలి? దేంట్లో అయినా క్రమం ఉండాలా? కొన్ని చోట్ల నుండి కొన్ని చోట్ల ఉండకపోతే సరిపోద్దా? మనం అన్నం వండేటప్పుడు, కూర వండేటప్పుడు ఒక క్రమాన్ని ఫాలో అవుతాం. ఫస్ట్ ఉల్లిపాయలు నూనెలో వేపి అది బాగా మగ్గిన తర్వాత టమాటీలు వేయాలి, తర్వాత బంగాళదుంపలు వేయాలి, తర్వాత మునక్కాళ్ళు వేయాలి, తర్వాత ఇలాగా అని చెప్పి గుడ్లు కూర వండేస్తాం కదా. కూర వండే వాళ్ళకి తెలుసు ఒక క్రమం. ముందు టమాటీలు వేస్తాం అనుకోండి, ఎలా చూస్తారు చెప్పండి తల్లి పిల్లల్ని? నువ్వు వంట దగ్గర రాకు, ఇంకోసారి వంటగదిలో ఒక క్రమాన్ని ఒక వంటకం ద్వారా నీకు ఒక క్రమం తెలిసినప్పుడు అన్ని చోట్ల ఎందుకు ఆ క్రమం తెలియట్లేదు? ఒక ఉద్యోగాన్ని టైం చూసి ఈ టైంకి నేను అక్కడికి వెళ్ళిపోవాలి, ఆ ప్రదేశంలో నేను ఉండాలి, పంచింగ్ పడకపోతే 500 కట్ అయిపోద్ది, నేను మొన్నే వెళ్ళిపోవాలి అని చెప్పి నువ్వు వెళ్ళిపోతావే, అక్కడ నీ క్రమం తెలిసే 5 నిమిషాలు లేట్ అయితే ట్రైన్ వెళ్ళిపోద్ది అని తెలిసే, మరి అన్ని చోట్ల ఆ క్రమం ఎందుకు రావట్లేదు? కొన్ని చోట్ల మనం ఏమయ్యాం? రిలాక్స్ అయ్యాం. పర్వాలేదులే, ఫాస్ట్గా తలుపేసేస్తా రేట్, రానివ్వ రేట్, మనం లేకపోతే ఆయనకు అవుతుంది రేట్. ఈరోజు మన జీవితం బాగుపరచబడాలని దేవుడు మాట్లాడుతూ ఉంటే నేను ఇదే క్రమంలో నడుస్తాను, నా జీవితం ఇంతే, నువ్వు ఏడు చేస్తూ చేసుకో, నాకు అవ్వదు, అయితే నేను రానేటి
అయితే నా వల్ల అవ్వదు కాబట్టి అలా చేస్తున్నాం. ఎన్ని సాకులు, ఎన్ని కారణాలు, క్రమం తప్పుకూడదు అనేది. కొంతమంది చాలా పంక్చువల్గా ఉంటారండి. ఆ చక్కటి క్రమాన్ని ఫాలో అవుతూ ఉంటారు. నిన్ను చూసి క్రమాన్ని నేర్చుకోగలరా? మీ పక్కన అడగండి ఆ మాట, గుర్తుంటుంది అది. మనల్ని చూసి క్రమాన్ని నేర్చుకోగలుగుతారా? ఇలాగ ఉండకూడదురా బాబు అని అంటారా? ఏమని ఆలోచిస్తారో చూసుకోండి, మొదటిది. రెండోది అలవాట్లు. మనకుండే అలవాట్లన్నీ మంచివేనా? ఒక ఆయన ఉన్నాడండి, నాకు ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఎంత చక్కగా అంటే పదాలన్నీ స్పష్టంగా వస్తాయి. కానీ కొన్ని సమయాల్లో ఆయన ఎలా మాట్లాడుతుంటే ఏంటి అంటాడు. పదం బాగానే మాట్లాడేవాడు, సడన్గా ఏంటి అన్నాడంటే ఏంటి దాని అర్థం ఏంటి? పెదవులో ఏదో తెలియని నిధి దాగుంది. ఆ నిధి ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? సరిగా మాట్లాడిస్తుందా? అది మంచిదా చెడ్డదా చెప్పండి. నువ్వు మాట్లాడే మంచి మాటను కూడా వక్రీకరిస్తుందా వక్రీకరించదా? కొన్నిసార్లు నోట్లు ఇది ఉంటే తులుతుందా ఎదుటోడు వ్యక్తికి? ఇలా చెయ్యి మూసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఎవడు చెప్పాడు అంత ఇబ్బంది పడమని? అది మంచిది కాదు అని తెలిసిన తర్వాత మానేయాలి కదా. ఆ అలవాటు చెడ్డదని తెలిసిన తర్వాత విడిచిపెట్టాలి కదా. ఎదుటోడికి ఇబ్బంది లేకుండా చెయ్యడ్డెట్టుకుంటావు, కానీ అది నిన్ను పాడు చేస్తుందని అనుకోవే, నిన్ను చెడగొడుతుందని అనుకోవే. నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? మనం నేర్పించేటప్పుడు సహోదర ప్రేమ మంచిగా నేర్పించాలి అని అంటే మన అలవాట్లు క్రమపరుచుకోవాలి. మొదటిగా మనలో క్రమం ఉండాలి, తర్వాత మన అలవాట్లు ఎలాంటివి ఉన్నాయో ఆలోచించాలి. మూడోది ఏంటనంటే జ్ఞానం. మన దగ్గర జ్ఞానం ఉందా? ఉంది. ఏ జ్ఞానమో తెలుసా? ఫోన్ పట్టుకున్నామంటే వదలం. దానికి సాధ్యంగా అయిపోవాలా, నెట్టన్నా అయిపోవాలి తప్ప వాడు. ఆ జ్ఞానం ఎంత చక్కగా వాడతారంటే చిన్నపిల్లలు పెద్దోళ్ళకి తెలియదు. నాన్న ఇది అలారం పెట్టరానంటే నేను పెట్టేస్తాను చెప్పి టక్కుమంది టక్కుని పెట్టి ఇచ్చేస్తున్నాడు. 2 సెకండ్లు కూడా చేతిలో ఉండలేదు. అప్పుడే అలారం పెట్టేస్తాడు, రింగ్ టోన్ మార్చేస్తాడు, అన్ని మార్చి ఇచ్చేస్తున్నాడు. చాలా జ్ఞానాలు మనకి తెలుసుకోవడం ఇష్టం, కానీ ఆ జ్ఞానం ఎంతవరకు నిన్ను ఉపయోగిస్తుంది, ఎంతవరకు నిన్ను నడిపిస్తుంది, ఎంతవరకు నిన్ను సమాజంలో మంచిగా మేలుగా ఉపయోగకరంగా మారుస్తుంది. చాలా మంది ఫోన్ వాడడం వచ్చు, కానీ ఫోన్ ఎంతవరకు వాడాలో రాదు కదా. ఫోన్ వాడడం అందరికీ వచ్చు, ఎంతవరకు వాడాలో రావడం జ్ఞానం. ఎప్పుడు వాడాలో రావడం జ్ఞానం. దేని కొరకు వాడాలో రావడం జ్ఞానం. వాడితే ఎంతవరకు నేను లబ్ధి పొందుకుంటానో తెలుసుకోవడం జ్ఞానం. అది వచ్చిందా? ఫోన్ వాడడం నేర్చుకుని చాలా జ్ఞానం వచ్చిందని భావిస్తూ ఉంటారు. ఏ వాడడం తెలిసి చాలా విషయాలు నాకు తెలిసిపోయిన భావిస్తూ ఉంటారు. ఎప్పుడు వాడాలో తెలియకపోతే నువ్వు అజ్ఞానిగా మారిపోతావు, అది జ్ఞానవంతురాలుగా ఉంటుంది. కాబట్టి మన జ్ఞానం తెలుసుకోవడానికి అడుగులు వేయనివ్వకుండా నాకు అన్నీ తెలిసనేలా చేస్తుందేమో నీ జ్ఞానం. చూసుకో, నిన్ను చూసి ఏం నేర్చుకుంటారు, మనల్ని చూసి ఏం పరిశీలించుకుంటారు. మన జ్ఞానం మనల్ని గుణపరచకపోతే, మన జ్ఞానం మనల్ని క్రమపరచకపోతే, మన జ్ఞానం మనల్ని సరైన దారిలో నడిపించకపోతే మన జ్ఞానం చీకటి కానీ వెలుగు కానే కాదు. కాబట్టి మనల్ని వెంబడిస్తే చీకటిలో నడుస్తారు తప్ప జ్ఞానంలో వెలుగులో నడవలేరు. మొదటిది క్రమం. ఆ క్రమం మనకు ఉంటేనే ఇతరుల మన దగ్గర నుంచి నేర్చుకోగలుగుతారు. అదే సహోదర ప్రేమ. రెండోది అలవాట్లు. సరైన అలవాట్లు కలిగిన వారుగా నేను ఉండగలిగితే నాతో సహవాసం కలిగిన వారికి ఆ క్రమానికి వస్తారు, ఆ అలవాట్లు నేర్చుకుంటారు. అంతే తప్ప నన్ను చూసి బీడీ కాల్చడం నేర్చుకుంటే అది మంచి అలవాట కానే కాదు. మూడోది జ్ఞానం. తెలుసుకోవడానికి ఆలోచన, అవగాహన తెచ్చుకోవడానికి అవకాశం వెతుకుతూ అన్ని విషయాలపై అవగాహన తెచ్చుకొని మరొకరిని సరైన దారిలో నడిపించాలి. ఒక ముసలావిడ అలాగే బాబు ఈ పని ఎక్కడ చేయాలి తెలియట్లేదు బాబు అని అంటే, ఒక కుర్రోడండి, అమ్మ నాకు తెలిసి పదాన్ని తీసుకెళ్లి సచివాలయంలో ఆ పని చేయించి తీసుకొని వచ్చాడు. నీకెలా తెలుసురా అని చెప్పి ఆ మనవాడిని ఆ ముసలావిడ అడిగితే చెప్పిందంట, నేను అన్ని తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నానని. ఈరోజు చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు, ఓ ముసలికి ఉపయోగపడతారు. వాళ్ళు ఇది నాకు పని చెప్పి ఇలాగ ఉందరా అని చెప్పి ఆ ముసలిది కనపడితే చాలా దాగుని పోతారు వీళ్ళు. వాళ్ళకి ఎక్కడ ఉపయోగపడాలి అన్నట్టు. ఈరోజు ఒకరికి నేర్పించే గుణం నీకు ఉండాలి అని అంటే వయసుతో కాదు, నీ జ్ఞానం ఎక్కడ ఉపయోగపడుతుందో ఆలోచించు, నీ చదువు ఎక్కడ ఉపయోగపడుతుందో ఆలోచించు, నీకున్న తెలివితేటలు ఎలా ఉపయోగపడుతున్నాయో ఆలోచించు, నీ తలాంతులు దేని కొరకు ఉపయోగపడుతున్నాయో ఆలోచించు. సరైన పద్ధతులు దేన్ని ఉపయోగించకపోతే అది నష్టమే తప్ప మరొకరు నేర్చుకోవడానికి ఉపయోగపడే సహోదర ప్రేమ నువ్వు పంచలేవు. నాలుగోది ఏంటనంటే వినయం. ఇంకొకరితో చెప్పండి. నాలుగోది, మొదటిది క్రమం, రెండోది అలవాట్లు, మూడోది జ్ఞానము, నాలుగోది వినయం. వినయం ఉందా మనందరికీ?
వినయం అంటే ఏంటి? సినిమా కాదు అది. వినయం అంటే ఆ? వినయం ఎప్పుడు వస్తుందో తెలుసా? తప్పు చేసినప్పుడు వచ్చేది కదా. తప్పు చేసినప్పుడు మౌనంగా ఉండి ఏం తెలియదు అన్నట్టు బుద్ధికి ఒక దగ్గర కూర్చొని వెంటనే తల్లిదండ్రులకు డౌట్ వచ్చేది. ఏడు చేసేవారు పెంట పని, ఇంత ఇంత నెమ్మది కూర్చున్నావు, ఏది కాల్చొచ్చో ఫెయిల్ అయిపోయావా? అప్పుడు నెమ్మదిగా అడుగుతారు. వినయం అంటే నువ్వు తప్పు చేసినప్పుడు వచ్చేది కాదు, నీకు అన్నీ తెలిసినప్పుడు వచ్చేది, నువ్వన్నీ నేర్చుకున్న తర్వాత నువ్వు వచ్చేది. అది నిన్ను సరైన వినయంలో నడిపించగలుగుతుంది. పెద్దలంటే ఈరోజు గౌరవం ఉందా? మర్యాద ఉందా? ఉందా? పిల్లలకి తల్లిదండ్రుల మీదే చెయ్యి ఎత్తేసే రోజులు ఇవి కదా. ఇంట్లో ఉన్న సంగతులు బయటికి చెప్పుకోలేరు, కానీ జరిగేవి అవే కాదంటారా? జరిగే పద్ధతులు అవే. ఈరోజు వినయం నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. పిల్లలు అలా చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులు కూడా ఉందంటారా లేదంటారా? ముద్దిచ్చినప్పుడు ముద్దివ్వాలి, నేర్పించాల్సి వచ్చినప్పుడు నేర్పించాలి. ఆ నేర్పించకపోవడం వల్లే ఇంతవరకు చాలా వరకు మనం నష్టాన్ని చూసాం. ఇప్పటి నుంచైనా ఆ క్రమాన్ని అలవాటు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. వినయం అనేది ఎప్పుడు కూడా నువ్వు మరొకరికి ఇస్తే అది చూసి నేర్చుకుంటారు. మరొకరి ఏళ్ల నువ్వు వినయం కలిగి నడుచుకోగలిగితే ఇతరులు అది గమనించి సరిచేసుకోగలుగుతారు. కాబట్టి వినయం అనేది వయసుని బట్టి మాత్రమే కాదండి, ఎదుటివారి యొక్క ఆత్మీయతను బట్టి, జ్ఞానాన్ని బట్టి, వారి దగ్గర ఉన్న ఆ విలువైన దేవుని సంగతులను బట్టి మనం ఆ వినయం కలిగి నడుచుకోవాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంతేగాని వినయం అని అంటే వాళ్ళకి కావాల్సింది ఇచ్చేయడం వినయం కాదు. కొంతమంది ప్రేమించినప్పుడు కావాల్సింది ఇచ్చేస్తారు, అది వినయం అనుకుంటారు. కానే కాదు. వినయం అని అంటే నా అంతరంగాన్ని మార్చేది, నా ఆలోచన విధానాన్ని మార్చేది, అది వినయం. అంతేగాని నాకున్నవన్నీ ఇచ్చేసి నేను వినయం కలిగి నడుచుకుంటున్నాను, దేవుని మాటకు లోబడుతున్నాను అంటే అది మోసం. వినయం ఎప్పుడు అంతరంగంలో ప్రారంభమై నీ జీవితాన్ని క్రమపరుస్తుంది. ఐదోది, తప్పును ఒప్పుకోవడం నీ దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి. మీరు తప్పు చేస్తే ఒప్పుకుంటారా, దాస్తారా, కవర్ చేస్తారా? ఏం చేస్తారు? మీ పక్క వాళ్ళు అడగండి, నువ్వు తప్పు చేస్తే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? ఒప్పుకుంటారా? నేను కాదమ్మా, పిల్లి. ఎవరంట? పిల్లి అంట. ఇంట్లో తల్లికి పిల్లి ఏం చేస్తుందో మనుషులు ఏం చేస్తారో తెలీదా? తెలిసిపోద్ది. డబ్బులు పోయానుకో, ఏమో ఎక్కడ పడేసుకున్నావో, నేను తీసాను నాకా చూస్తాడు. అలాగా నీకెందుకు కోపం వచ్చింది? నీకెందుకు పౌరుషం వచ్చింది? నువ్వు తీలేనప్పుడు నీకెందుకు పౌరుషం? నీకెందుకు కోపం? ఎందుకు రెచ్చిపోవడం? మరి నింద నా మీద ఎత్తే నా కోపం రాదా అంటే నువ్వు చేయలేదు కదా. ప్రేమగా చెప్పు, అమ్మా నేను తీయలేదమ్మా, నేను అటు రాలేదని ఒప్పుకో. లోపల ఏదో పొడుతుంది అని అంటే అర్థం ఏంటి? ఏదో తేడా జరిగింది. తప్పు ఒప్పుకోవడం నీ దగ్గర నుంచి చూసి నేర్చుకోగలరా? తప్పు ఒప్పితే అవమానం వస్తుందని బాధపడతామే, తప్పు సత్యాన్ని దాటిపోయామనే బాధ ఎందుకు రాదు? క్రమాన్ని దాటిపోయామనే బాధ ఎందుకు రాదు? క్రమాన్ని దాటిపోయామనే రాని బాధ, నిందేస్తున్నాం వచ్చిన బాధ, ఇంకా అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం లేదు. సత్యాన్ని దాటామనే బాధ ఎప్పుడైతే వస్తుందో ఆ స్థితి మనిషిని బాగు చేస్తుంది. అంతేగాని నిందేశారని బాధపడే బాధ ఏ ఉపయోగం ఉండదు. ఆ విషయాన్ని నేర్చుకోండి. తప్పును ఒప్పుకోవడం రావాలి, తప్పు విషయంలో ఆ బాధ్యతను తీసుకోవడం రావాలి, ఆ భారం భరించడం రావాలి. అది మన జీవితాన్ని క్రమపరుస్తుంది, గుణపరుస్తుంది. ఆరోది సిద్ధపాటు. మన సిద్ధపాటును చూసినప్పుడు ఇతరులు చక్కగా మంచి క్రమాన్ని నేర్చుకోగలుగుతారు. దేనికైనా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మన సిద్ధపాటు ఎలా ఉంటుంది? 3 రోజులు కావాల్సింది అనుకోండి, మిగతా 2 రోజులు వాళ్ళు చూసుకుంటారులే, ఒక రోజు సిద్ధపడితే సరిపోద్దని వెళ్ళిపోతారా? మన సిద్ధపాటు మన గురించే మాత్రమే కాదు, మనం వెళ్ళే వారి గురించి కూడా సిద్ధపడాలి, మనం వెళ్ళే ప్రదేశం గురించి కూడా సిద్ధపడాలి. మనం దేవుని మందిరంలోకి వచ్చామనుకోండి, కూర్చొని అన్నారనుకోండి, మన సిద్ధపాటు ఏంటి? మన సిద్ధపాటు దేని గురించి? దేవుడు మనతో మాట్లాడతాడనా, లేకపోతే మన అటెండెన్స్ చూపించుకోవడానికన్నా మందిరానికి? మన అటెండెన్స్ చూపించుకోవడానికా? దేవుడు మనతో మాట్లాడతాడు, ఆ మాట్లాడిన మాటకి నా జీవితాన్ని బాగు చేసుకుంటాను, సరి చేసుకుంటాను, ఇది నీ సిద్ధపాటేనా అని మనం ప్రశ్నించుకోగలిగితే ఆ ప్రశ్న మనల్ని మనం ఎలా నడవాలో నేర్పిస్తుంది, ఏం చేయాలో నేర్పిస్తుంది. ఆఖరికి ఏంటనంటే మన భక్తి.
నీ భక్తిని చూసి మీ ఇంట్లో వాళ్ళు నేర్చుకోగలుగుతారా? ఇలాంటి భక్తి నాకు వద్దురా బాబు అనుకుంటారా? మన భక్తి నేర్చుకోగలిగిందేనా? ఇతరులను వెంబడించగలిగిందేనా? ఇతరులు ఆశ్రయించగలిగిందేనా? ఇతరులు కోరుకోదగిందేనా? మన భక్తి ఎలాంటి భక్తి? ఈరోజు మనం నేర్పించేవి ఎలా ఉన్నాయో చూసుకోండి. 7 విషయాలు ఆలోచించండి. మనం ఒక క్రమం, అలవాట్లు, తర్వాత జ్ఞానము, తర్వాత వినయము, తర్వాత తప్పును ఒప్పుకోవడం, సిద్ధపాటు, భక్తి. నీ దేవునితో నీకుండే సంబంధం ఎప్పుడైతే మంచిగా ఉంటుందో, నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి మాట, చూపు, క్రియ, వస్త్రధారణ, పని ఏదైనప్పటికీ కూడా అది ఇతరులకి క్షేమం గానే ఉంటుంది తప్ప తప్పు పద్ధతిలో అది చేయదు. అది నీ భక్తి. అంతేకాని నీ భక్తి నువ్వు దేవునితో సంబంధం లేని భక్తి చేస్తున్నావు అనుకోండి, ఆ భక్తి ప్రదేశానికి మాత్రమే నీ భక్తి ఉంటుంది. ఆ భక్తి ప్రదేశం దాటిపోతే మళ్ళీ నువ్వే. భక్తి ఎప్పుడు కూడా నీతో దేవుడు ఉన్నాడని చేసేది భక్తి. అంతేకాని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి చేసేది భక్తి కాదు. నీతో దేవుడు ఉన్నాడని చేసేది భక్తి. నువ్వు ఎక్కడికి వెళ్తే దేవుడు వస్తాడని చేసేది భక్తి. నువ్వు చేసే ప్రతి పని కూడా దేవునికి చేస్తున్నావని చేయడం భక్తి. నువ్వు చేస్తున్న పనిలో దేవునికి మహిమ వస్తుందని దేవుని కోసం వెతుకుతూ దేవుని వైపు చూస్తూ చేసేది భక్తి. అంతేకాని నేను దేవుని దగ్గరికి వెళ్ళి చేసేది భక్తి అని నువ్వు అనుకుంటే అది మోసం. ఆ మోసంలో నుంచి బయటికి ఈరోజు నీ మాటలు బట్టి నుంచైనా బయటికి రావాలి. సహోదర ప్రేమ అంటే నేర్పించేది, నేర్చుకునేది. నేర్చుకోవడానికి ప్రదేశాన్ని వదిలి వెళ్ళి మరి మరొక ప్రదేశంలో నేర్చుకోవడానికి కదిలేది. కాబట్టి ఈరోజు అలాంటి సహోదర ప్రేమ మనకుంటే మన జీవితాన్ని క్రమపరుచుకుంటాం. ఇతరులు మనం చూసి క్రమపరుచుకునేలా మన జీవితాన్ని మార్చుకుంటాం. అలా మన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుని సహాయం అడుగుదాం. ప్రార్థన చేస్తాం.